నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. యాజ్ ఎ జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్కి వెళుతున్నారు. హృతిక్ రోషన్తో ఒక సినిమా చేయబోతున్నారు, అండ్ రణవీర్ సింగ్తో ఒక సినిమా చేయబోతున్నారు. ఇలా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలో కృష్ణుడిగా కనిపించబోతున్నారు అంటూ ఒక పక్క వార్తలు వస్తున్నాయి, అండ్ విలన్గా కూడా చేయబోతున్నారా అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు? వార్ 2లో హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఎన్టీఆర్ది కృష్ణుడి పాత్ర అని, అసలు అట్లాంటి పాత్ర వేయాలి అంటే కంప్లీట్ భారతదేశంలో అప్పట్లో ఎన్టీఆర్ లాగా కనపడాలి అనుకుంటే ఇంకెవరున్నారని వెతికే క్రమంలో వీళ్ళకి నెక్స్ట్ ఆప్షన్, వీళ్ళకే కాదు ప్రేక్షకులకైనా ఆప్షన్ ఎన్టీఆర్. ఆయనే మోయగలడు అట్లాంటి క్యారెక్టర్. డైలాగ్స్ డెలివరీలో కానీ, ఆ ఎక్స్ప్రెషన్లో కానీ, అంటే బ్లడ్ అలాంటిది. నెక్స్ట్ ఎన్టీఆర్ కూడా స్టార్టింగ్ సినిమాలకు రాకముందు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఆ వీడియోలు కూడా మీరు చూడొచ్చు, యూట్యూబ్లో కొడితే ఉంటాయి. అండ్ ఆయన ఎంట్రీ ఇచ్చింది కూడా బాలరామాయణంతో, అండ్ క్లాసికల్ టచ్ బాగా ఉంది. అండ్ అలా రాముణ్ణి ఆ గెటప్లో చిన్నప్పుడు చూసినప్పుడు కూడా చాలామంది అరే భలే ఉంది అనుకున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదన్నా ఒక సినిమాలో ఒక కృష్ణుడి పాత్ర లేకపోతే రాముడి పాత్ర, ఈవెన్ మొన్న ఆదిపురుష్ కూడా అసలు ఇందులో ఎన్టీఆర్ గారు ఉంటే బాగుండు అని స్టార్టింగ్ అన్నారు చాలామంది, ఓం రౌత్ వీళ్ళంతా. కాకపోతే అప్పుడు ఏంటి, ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో బాహుబలితో హిట్ ఉన్నాడు కాబట్టి మార్కెట్కి పనికొస్తారని ఆయన తీసుకున్నాడు. సో ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అయింది. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు మళ్ళీ గ్లోబల్ లెవెల్కి వచ్చాడు కాబట్టి, ఆస్కర్ రేంజ్కి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పౌరాణికం రాగానే అందరికన్నా ఈయన మీద పడింది. ఒకవేళ మేబీ ఇంకో స్టార్, ఒకవేళ నానియే ఆర్ఆర్ఆర్లో హీరో ఉండి అక్కడికి వెళ్ళొచ్చి ఆస్కర్ చేస్తే ఇప్పుడు వాళ్ళ ఆప్షన్ నాని ఉండేవాడేమో. అంటే మేబీ అట్లా. అప్పుడు ప్రభాస్ని ఎందుకు ఎంచుకున్నారంటే పాన్ ఇండియా రీజన్. కాకపోతే అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ని ఎంచుకోవడం వెనుక, బాలీవుడ్ ఎంచుకోవడం వెనుక పాన్ ఇండియా రీజన్ ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళకు కూడా తెలుసో లేదో ఆ డైరెక్టర్కి నిజంగా చెప్పాలంటే, కృష్ణుడు గెటప్ అంటే నిజంగా ఆస్కర్ రేంజ్ ఉన్నా లేకున్నా, ఒకవేళ నిజంగా RRR ఫ్లాప్ అయినా, ఎన్టీఆర్ వరుస ఫ్లాపుల్లో ఉన్నా కూడా కృష్ణుడి పాత్రకి ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షన్ లేదు ఇండియా మొత్తంలో. అది బేసిక్ అందరు నమ్మే విషయమే. కాకపోతే ఇప్పుడు ఆయన కూడా ఈయన ఎంచుకోవడం, అండ్ ఇంకా హృతిక్ రోషన్ ఆ కట్అవుట్కి ఆయన అంటే బేసిక్గా కృష్ణుడు అంటే చాలామంది ఏమనుకుంటారు, మన గోపాల టైప్ ఉంటుందేమో లేకపోతే ఇంకోలా ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ అట్లా కాదంట. అంటే రాధాగోపాలం టైపు నిజంగా కృష్ణుడు ఉండి కథ నడుస్తూ ఉంటుంది, చూసావా? ఓకే. ఇప్పుడు జనరల్ కృష్ణుడు అనగానే అదే డౌట్ వచ్చింది. మనం వెంటనే చూసింది గోపాల అని, అండ్ అక్కడ మనకు తెలుసు OMG త్రూ అక్కడ ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయింది. సో అట్లా చూపించాలనుకుంటున్నారా, లేకపోతే అందులో ఏదైనా ఒక మాస్ ఎలిమెంట్ ఇచ్చి ఒక విలన్లా చూపించాలనుకుంటున్నారా? సో ఇప్పుడు జనాల డౌట్స్ కూడా అది, దీని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఏంటంటే కృష్ణుడు కథ నడుపుతున్నాడు అంటే కథలో సాత్వికం ఉండాలి, సున్నితంగా ఉండాలి, అందంగా ఉండాలి. అంటే హీరో క్యారెక్టర్ కూడా ఏ బ్యాంక్ ఎంప్లాయీ లేకపోతే ఎవరో అంటే కొంచెం డీసెంట్, మన ఇప్పుడు మల్లేశ్వర్లో వెంకటేష్ లాగా ఉండాలి. తప్పితే నువ్వు ఏదేంటిది రౌడీలా కండలు పెంచేసి వాడిని నరికేస్తా వీడిని నరికేస్తా అంటే కుదరదు. మళ్ళీ ఇట్లా ఇస్కాన్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు కదా, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు గొడవ చేస్తున్నారు దీన్ని. ఎట్లా అంటే కృష్ణుడి పాత్ర ఇస్తున్నారు కరెక్టే, ఇస్తే అదేంటి ఎలా చూపించబోతున్నారు మీరు పోనీ ఇట్లా గోపాల టైప్ కృష్ణుడు అంటే మాకేం అభ్యంతరం లేదు. దాంట్లో కూడా చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా, అట్లా మాకేం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఆ గెటప్ వేసి కృష్ణుడి తెర మీద చూపించినప్పుడు తెర మీద హింస ఉండొద్దు, అశ్లీలత ఉండొద్దు, ఆ సినిమాలో బూతులు ఉండొద్దు, అండ్ నెక్స్ట్ సాత్వికం ఉండాలి. అలా అని చెప్పి మరి అగ్రెసివ్గా కూడా ఉండొద్దు. కానీ సినిమా పేరు వార్ 2, అదే కదా, దానికే అసలు సంబంధం లేదు. సో ఈ రకంగా వస్తుంటే, అండ్ మళ్ళీ ఇంకొక బాలీవుడ్ క్రిటిక్స్ వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, మేబీ ఎన్టీఆర్ పేరు కృష్ణ అయి ఉండొచ్చు, అందుకే వీళ్ళు కృష్ణుడు అని రాసేస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. అంటే ఆ ఇస్కాన్ వాళ్ళకి తిప్పి కొట్టాలి కదా సమాధానాలు. సినిమా వచ్చే వరకు మళ్ళీ వాళ్ళు గొడవలు చేసేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి. స్టార్టింగ్ అంటే ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా చేయకుండా, అంటే వార్ 2 అని అనుకుంటున్నప్పటికీ అనౌన్స్ చేయలేదు కదా, వీళ్ళ మొహాలు పెట్టి ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు. ఇప్పుడే విమర్శలు వచ్చేస్తున్నాయి, ఎందుకు వచ్చిన గొడవ, అసలు ఎందుకు వాగామో, ఎవడెళ్ళి బయట చెప్పాడో, మనకి ఎందుకు వచ్చిన కర్మ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాకపోతే సరే, వాళ్ళు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా ఏం చేసినా సరే హృతిక్ రోషన్ ఇవన్నీ కథ ఎలా ఉన్నప్పటికీ కూడా
ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేస్తున్నాడు అంటే ఇంకా చాలా అంతే. అంటే వీళ్ళ గొడవ ఏంటంటే ఇంతకుముందు యమదొంగలో వేసినప్పటికీ యమదొంగలో మొత్తం ఫైట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బూతులు ఉంటాయి, కథ అది కథ వేరు. కాకపోతే అక్కడ యముడు పాత్ర కదా అది, నువ్వు ఏమన్నా చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు రవితేజన్ కూడా రావణాసుర అన్నారు కాబట్టి నువ్వు ఏమన్నా చేయొచ్చు. నువ్వు ఎప్పుడైతే ఇక రాముడు కృష్ణుడు అంటే ఎమోషన్స్ అంటే నువ్వు ఎంతైనా రొమాన్స్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే అట్లా ఆ రొమాన్స్ లో కూడా సాత్వికం ఉండాలి తప్ప మరి ఏ గ్రేడ్ ఉండకూడదు వీళ్ళకి, అది వేరు మళ్ళీ. సో ఇట్లా అంటే సాత్వికంగా సున్నితంగా అంటే పలికే పదాల్లోనూ డైలాగుల్లోనూ అన్నీ కావాలని చెప్పి వీళ్ళ డిమాండ్. ఏంటో కాకపోతే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా సినిమా తీయగలిగితే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎందుకు వీళ్ళు భయపడుతున్నారంటే బాలీవుడ్ రాముడు అనగానే భయం వేసింది వీళ్ళకి మొన్న, అదే ఆ రేంజ్ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ కృష్ణుడు అనగానే చూపించబోతున్నారు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎందుకోసం అంటే వీళ్ళు ఇంకే ఎన్టీఆర్కి చెప్తున్నారంట పర్సనల్గా, మీరు ఒప్పుకోండి వాళ్ళు ఏమన్నా పిచ్చి పిచ్చిగా వేషాలు వేస్తే అట్లా కాదు ఇట్లుండాలనే చెప్పండి. మొన్న రాముడిని కూడా నీలమేఘ శ్యాముడు అంటారు, రాముడిని అలా చూపిలా ఏదో ఒక వార్లో. మరి రాముడిది ఒక పిక్చర్ హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో, చూసారా ఎంత అందంగా ఉన్నాడో. 21 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రాముడు అప్పట్లో ఇలా ఉండేవాడు, సీత ఇలా ఉండేది. మంచి రంగు ఉంది మరి రాముడికి, నీలమేఘ శ్యాముల్లో ఎంత అందంగా ఉన్నారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేదో అట్లా చూపించింది. దాని మీద ఏమో అందంగా ఉన్నారు నిజంగా బాగున్నారు అని చెప్పేసి ఫోటో మీద పసుపు కుంకుమలు జల్లేస్తున్నారు. కానీ మరి అప్పుడు వీళ్ళకి అనిపించలేదా నీలమేఘ శ్యాముడు బ్లూ కలర్ లో లేడేంటినని? ఉంటది. వీళ్ళు అంతా ఈ మనోభావాలు దెబ్బతినే సంఘం వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా వెరైటీగా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే అందంగా చూపించి అంతా కరెక్ట్ చూపిస్తే నిజంగా నీలమేఘ శ్యాముడిని చూపిస్తే దానికి కూడా గొడవ చేస్తారు, ఇట్లా చూపిస్తే అట్లా లేదని గొడవ చేస్తారు. ఏదో రకంగా వాళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళకి ఏం కావాలో కూడా తెలియదు. నిజంగా మొత్తం అందంగా చూపించినా కూడా ఏ మూలకో గొడవ పెడతారు వాళ్ళు, ఇట్లుంది అట్లుంది అని చెప్పేసి. వాళ్ళని వదిలేసేస్తే బేసిక్గా ఎన్టీఆర్ గారు కృష్ణుడి పాత్రలో కనిపించాలంటే ఆ క్యూరియాసిటీ నాకు కూడా ఉంది పర్సనల్గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే వీళ్ళు అలా చేయకుండా ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ మొత్తం ఆది పురుషుని నాశనం చేసేసింది. ఆ ఇమేజ్ నాశనం అవ్వడం వల్ల నెక్స్ట్ అయిన 2 సినిమాలు కూడా ఎవరు చూడలే. రాధేశ్యామ్ కానీ అది ఏంటిది అన్నారు అందరు చాలామంది. సో ఇప్పుడు మళ్ళీ చూడాలంటే ఎన్టీఆర్ ఇమేజ్ని అది తీయకుండా ఉంటే చాలు. యాక్చువల్గా కృష్ణుడు ఎంతమంది గోపికలతో తిరిగినా వాళ్ళకి వీళ్ళకి మధ్య సయోధ్య కుదుర్చుతూనే మహాభారతంలో అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించారు. సో యుద్ధం వార్ 2. సో టైటిల్ అయితే సరిపోయింది. ఆ యుద్ధాన్ని నడిపించగలిగే సత్తా కృష్ణుడిలో మనం చూసాము. సో అట్లాగే అంటున్నారు, అది ఇలా తీసుకోవచ్చు కదా. అదే ఇప్పుడు వారు కురుక్షేత్ర యుద్ధం వెనకాల నడిపించింది కృష్ణుడు, ఇక్కడ కూడా వారు కృష్ణుడు నడిపిస్తున్నాడు. కాకపోతే కృష్ణ క్యారెక్టర్ వార్ 2 నడిపించవచ్చు, కానీ కృష్ణుడు అనేవాడు ఈ వార్ 2ని అంటే అది వినడానికే తెలిసిపోతుంది మనకి ఎట్లుంటాయో అని చెప్పేసి. చూడాలి ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.